హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో అదొచ్చేసి స్కిల్ ఇండియా డెవలప్మెంట్ వాళ్ళు అందిస్తున్నటువంటి ట్రైనింగ్ తాలూకు అప్డేట్ గురించి. సో అప్డేట్ అంటే కూడా ఒక ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ కి ఇంపార్టెంట్. ఫార్మసిస్ట్ అంటే చాలా మంది హాస్పిటల్లో పనిచేసే ఫార్మసిస్ట్ అని అనుకుంటున్నారు. PCI గుర్తింపు ఉన్న ప్రతి ఒక్కరు ఫార్మసిస్ట్ కిందకే లెక్క. అండ్ అంతేకాకుండా ఈ ఫార్మసిస్టులు ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నా, కాలేజ్ లో టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న, మరే ఇతర సాఫ్ట్వేర్ తరహా జాబ్స్ లో ఉన్న, బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్న, ఎక్కడున్నా వాళ్ళు ఫార్మసిస్ట్ కిందకే లెక్క. వాళ్ళందరికీ ఈ ట్రైనింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉపయోగపడమే కాదు, ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పొచ్చు ఈ ట్రైనింగ్. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికేట్ రెన్యువల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ ఉండాలి. ఈ ట్రైనింగ్ తాలూకు ఉపయోగాలు ఏంటి అన్నది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చర్చించుకున్నాం. ఈ రోజు వీడియోలో మనము ఈ ట్రైనింగ్ తీసుకోకపోతే కలిగే నష్టాలు ఏంటి అనేది గురించి చర్చించుకుందాం. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే స్కిల్ ఇండియా ట్రైనింగ్ పొందడం వల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఆల్రెడీ మనం చర్చించుకున్నాం. ఈ రోజు వీడియోలో ఈ ట్రైనింగ్ పొందకపోతే మనకు జరిగే నష్టాలు ఏంటి అన్న విషయం గురించి చర్చించుకుందాం. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ట్రైనింగ్ తీసుకోలేదు అంటే రెన్యువల్ ప్రక్రియలో భాగంగా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఈ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అప్లోడ్ చేయని పక్షంలో మీ రెన్యువల్ ను రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇది మీకు రిజెక్ట్ అయిందంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ మీరు ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి అని అర్థం. సో అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. సో ఈ ట్రైనింగ్ ఏవి తీసుకోవాలి అంటే మీరు స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ వెబ్సైట్ లో రిజిస్టర్ అయి ఉండాలి. సో ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ చేసుకొని కూడా మీరు ట్రైనింగ్ కి వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా అది మీ ప్రాబ్లం అయి ఉంటుంది. ఈవెన్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కూడా ఖచ్చితంగా మన ప్రాబ్లం కిందకే వస్తుంది. వన్స్ ఇది మీరు సర్టిఫికేట్ లేక రిజెక్ట్ అయితే అప్పుడు మీరు ట్రైనింగ్ కు వెళ్లాల్సి వస్తుంది. ఆ టైంలో ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళే ఉండరు అనమాట. అప్పుడు మీకు బ్యాచ్ స్టార్ట్ లో ఉండదు. ఈవెన్ ట్రైనింగ్ క్లాసెస్ ను క్లోజ్ చేసి కూడా ఉంటారు ఆ కాలేజీకి, ముఖ్యంగా మీ డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి కాలేజీలో. సో యాక్చువల్ గా ఈ ట్రైనింగ్ అనేది ప్రతి జిల్లాలో జరుగుతుంది. అంటే జిల్లాకు ఒక సెంటర్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆ జిల్లాలో ఎప్పుడైతే మీకు 2 years తర్వాతనో 3 years తర్వాతనో మీ రెన్యువల్ వచ్చి అక్కడ రిజెక్ట్ అయితే, ట్రైనింగ్ వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి 2-3 years తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వకపోవచ్చు. ట్రైనింగ్ ఇవ్వకపోతే సర్టిఫికేట్ అసలు ఇవ్వడం కుదరదు. సో అప్పుడు మీకు పర్మనెంట్ గా రెన్యువల్ అనేది ఉండదు. సో దీన్ని మీరు దృష్టిలో ఉంచుకుని కాలేజ్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే సమయంలోనే మీరు ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందని ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నాను. సో కాలేజ్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే టైంలో మనం వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవాలి, కానీ మనకు రిజెక్ట్ అయిన తర్వాత అప్పుడు మనం అప్లై చేసి రిజిస్టర్ చేసి అప్పుడు మనం ట్రైనింగ్ పొందాలి అంటే అప్పటికి కాలేజీ అందుబాటులో ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ కాలేజ్ అందుబాటులో ఉన్న సర్టిఫికేట్స్ ఉంటాయో లేవో తెలియదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పొచ్చు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం చెక్ పెట్టేలాగా ఫస్ట్ మనం రిజిస్టర్ అయ్యి ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికేట్ ఇప్పుడే పొందాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీ రెన్యువల్ రిస్క్ లో పడుతుంది ఈ సర్టిఫికేట్ లేకపోతే. ముఖ్యంగా మనం కడపలో చూసుకున్నట్లయితే గత నెల రోజుల నుంచి అన్ని వాట్సాప్ గ్రూపులలో అన్ని విధాలా మేము చెప్తూనే ఉన్నాము. ఓన్లీ 20 members మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. సో అట్లీస్ట్ 40 members అయితే కానీ ఒక బ్యాచ్ స్టార్ట్ అవ్వదు. కాబట్టి ఎగ్జాంపుల్ కడప డిస్ట్రిక్ట్ నే చూసుకుంటే ఇంత ప్రచారం చేసి ఇంత షాప్ టు షాప్ తిరిగి చేసినా కూడా 20 members మాత్రమే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. సో రిమైనింగ్ వాళ్ళు కూడా ఎంత తొందరగా రిజిస్టర్ చేసుకుంటే అంత మేలు. సో 1 or 2 బ్యాచ్ మాత్రమే చెప్పేసి రెస్పాండ్ లేదని చెప్పి కాలేజ్ వాళ్ళు మూసేశారంటే ఖచ్చితంగా మన ఫార్మసిస్టులకి ఏది నష్టం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఖచ్చితంగా ఇది మనకు హెల్ప్ఫుల్ అయ్యే స్కీమే కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ మీరు 2-3 years తర్వాత మా కాలేజీలో ట్రైనింగ్ ఇవ్వలేదు, మాకు సర్టిఫికేట్ లేదు, సో ఆ కారణం చేత రిజెక్ట్ అయిందనే కామెంట్స్ రాకూడదు. సో దాన్ని నేను ముందుగానే ఊహించి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక లైక్ మాత్రం. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఒకవేళ ఈ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ గురించి ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోలేకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. మీకోసం నేనే చేసి పెడతాను మినిమం ఫీజు తీసుకొని. అండ్ ఒకవేళ మీకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి అప్లికేషన్స్ మీరే ఫిల్అప్ చేసుకోగలిగితే ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. ఆ స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరే మీ ఇంట్లో కూర్చొని కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇది ట్రై చేయలేకపోతే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఈ విషయాన్ని షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫార్మసిస్ట్ కు మ్యాండేటరీ కాబట్టి. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.